నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. ఆలయం కార్యనిర్వహణ అధికారి తాతా శ్రీనివాసులు మరియు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని అనంతరం ఆలయ చైర్మన్ మరియు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావెళ్ల వీరేంద్రనాయుడు, టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడై వాత్సల్యమును పాటింపక దురుద్దేశరహితుడినై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులు గురించిన 1987 సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవారని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదేని గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తిని గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వెలిసిన ఈ గంగపట్నం దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దశాబ్దాల కాలాల నుంచి ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. కమిటీ చైర్మన్కి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఒక దేవాలయానికి కమిటీ చైర్మన్ కావాలన్నా, సభ్యులు కావాలన్నా అది మనం అనుకుంటే అవ్వదు. ఆ భగవంతుని ఆశీస్సులతో, మీ పూర్వజన్మ సుకృతంతో ఆ దేవుడికి సేవ చేసుకునే అవకాశం మీకు వచ్చింది అని చెప్పి మీరు ప్రతిరోజు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయో తప్పకుండా స్థానికులు, అధికారులు, అలాగే దేవస్థాన కమిటీ మండలి సభ్యులు, చైర్మన్ అందరూ కలిసి ఈ గుడిని అభివృద్ధి పదంలో ముందు వైపు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఆ చాముండేశ్వరి తల్లి ఆశీస్సులు ఉండాలని, గంగపట్నం ప్రజలకి కానీ జిల్లా ప్రజలకు కానీ అందరికీ ఉండాలని ఈరోజు ఈ కమిటీలు మన మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చిన ప్రతి పేర్లు ఆయన చూసి సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది. ఆయన నమ్మకాన్ని, నా నమ్మకాన్ని ఈ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఒమ్ము చేయరనే నమ్మకంతో ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అందరికీ మరోసారి కమిటీ సభ్యులకి, చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను.